రుద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రెస్కి మీడియాకి చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు మీరు అర్జున్ చక్రవర్తి టీజర్ చూసారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కానీ ఈ టీజర్ తీసుకురావడానికి ఒక 9 సంవత్సరాల డ్రీమ్ నాలో జర్నీ చేసింది. సో ఎగ్జాక్ట్గా ఒక తల్లి తన బిడ్డకి జన్మనివ్వడానికి 8 మంత్స్ పడుతుంది, 9 మంత్స్ పడుతుంది. సో నేను ఈ సినిమాని ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి మోస్తున్నాను. ఈ స్టోరీ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ కిడ్గా ఉన్నప్పుడు ఒక పర్సన్ని మీట్ అయ్యాను. సో ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. సో ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ చెప్పారు. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడు అందులో ఉన్న పాయింట్స్ జస్ట్ బ్రీఫ్గా ఉన్నప్పుడు నా బ్రెయిన్లో స్టోర్ అయిపోయాయి. సో బట్ నాకు ఆ ఏజ్లో నాకు ఆ స్టోరీ ఏంటి ఆ లైఫ్ ఏంటని అర్థం కాలేదు. బట్ నేను ఏజ్ పెరిగే కొద్దీ ఆ కథ నాతో పాటు పెరుగుతూ వచ్చింది. సో ఆ కథని ఎలా అయినా ప్రపంచానికి చెప్పాలి, ఎలా అయినా ఇది స్టోరీ చెప్పాలి అని వేరియస్ ప్లాట్ఫామ్లో డాక్యుమెంటరీ చేద్దామా, సినిమా చేద్దామా అలా అనుకున్న టైంలో ఈ స్టోరీ నన్ను డ్రైవ్ చేసింది డైరెక్టర్ అవ్వడానికి. ఓన్లీ ఈ స్టోరీ ఇన్స్పైర్ చేసింది డైరెక్టర్ అవ్వడానికి, ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వడానికి. సో ఈ సినిమా పుట్టింది కాస్త సో ఈ స్టోరీ వచ్చేసి నేను శ్రీని గారికి చెప్పాను. సో స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే అన్నారు, స్టోరీ అంతా ఫినిష్ చేసుకొని రా. సో అప్పుడు నేను స్టోరీ అంటాను ఫస్ట్ అడ్వాన్స్ చేసి పంపించేశారు. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను వచ్చి కలిసాను ఆయన్ని. కలిసిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత ఏం క్వశ్చన్స్ అడగలేదు, డౌట్లు అడగలేదు, నువ్వు గో హెడ్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా నువ్వు మనీ రెడీగా ఉంది, ఫినిష్ చేసుకో, షూట్ ఫినిష్ చేసుకో అని చాలాసార్లు అన్నారు. బట్ నేనే కావాలని యాక్టర్స్ని తీసుకోవడానికి చాలా టైం తీసుకున్నాను. అంటే కంప్లీట్గా డైరెక్టర్కి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. నేను ఇనిషియల్గా చెప్పిన బడ్జెట్ కంటే ట్రిపుల్ టైం ఎక్కువైపోయింది. అయినా ఆయన ఏం క్వశ్చన్స్ అడగకుండా, ఎందుకు షూట్ చేస్తున్నావు ఏంటి అని అడగకుండా ప్రతిసారి సపోర్ట్ చేస్తూ, నువ్వు బిలీవ్ చేస్తున్నావు కదా, నువ్వు తీయి పర్లేదు, సో ఎవరి గురించి నువ్వు ఆలోచించకూడదు, నువ్వు బిలీవ్ చేసి నువ్వు షూట్ చేసుకుంటూ వెళ్ళిపో అని చాలా చెప్పారు. సో ఆయన సపోర్ట్ లేకుండా నేనైతే ఈ సినిమా అచీవ్ చేసేవాడిని కాదు. ఆల్మోస్ట్ ఈ 6 ఇయర్స్ జర్నీలో ఆయన ప్రతి మూమెంట్ నన్ను సపోర్ట్ చేశాడు. ఎప్పుడన్నా లో ఉన్నా కూడా. తర్వాత సమ్ టైమ్స్ మేము షూట్ చేసిన టైంలో సెట్లన్నీ వర్షాల కారణంగా కొలాప్స్ అయిపోయాయి. చాలా హ్యూజ్ బడ్జెట్ అంతా లాస్ అవుతున్న టైంలో కూడా, సార్ నేను ఇలా చాలా నా వల్ల వేస్ట్ అవుతుందంటే, ఏం పర్లేదు, నువ్వు తీస్తుంది చాలా గ్రేట్ స్టోరీ, ఇదంతా అది ప్రపంచానికి తెలియాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పర్లేదు, నీకు డబ్బులు ఖర్చున్నా పర్లేదు, నువ్వు నీ విజన్ని మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నన్ను పుష్ చేశారు. దానికి సపోర్ట్గా మా చైతన్య బ్రో నా పక్కనే ఉంటూ నాకు లొకేషన్ పర్మిషన్స్ కావాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా ఆయన ఇమ్మీడియట్గా తెప్పించేవాడు. ఆల్మోస్ట్ 120 లొకేషన్లో షూట్ చేసాం సినిమాని. ప్రతి లొకేషన్కి ఆయన తెలుసు ఎంత స్ట్రగుల్ పడి తీసుకొచ్చాడో. బట్ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పుష్ చేశాను. ఆయన ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు, నీకు ఏ లొకేషన్ కావాలన్నా నేను పర్మిషన్ తీసుకొస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆయన ట్రై చేసి కొన్ని లొకేషన్ పర్మిషన్ మాకు ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా చెప్పాలంటే మా హీరో విజయ్ గారు బ్రో. సో ఈయన గురించి చెప్పాలంటే చాలా గంటలు టైం పడుతుంది నాకు. సో స్టార్టింగ్లో కథ చెప్పినప్పుడు ఒకటే అడిగాను, ఈ సినిమా ఫినిష్ చేయడానికి 4 ఇయర్స్ టైం పడుతుంది, నువ్వు అంత టైం ఇవ్వగలవా అని అడిగాను. సో ఆయన స్టోరీ విన్న తర్వాత 4 ఇయర్స్ ఏంటి బ్రో, మీకు ఎంత టైం అయినా ఇస్తాను, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, మీ విజన్ కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేయమని చెప్పారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 8 ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, 100 కిలోస్ అంటే 100 కిలోస్, 110 కిలోస్ అంటే 110 కిలోస్, 70 కిలోస్ అంటే 70 కిలోస్, ఏది అడగకుండా ఏం చేయకుండా ఇమ్మీడియట్గా దానికోసం ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయారు. ఒక చిన్న సీన్ చెప్తాను. సో మేము ఆల్మోస్ట్ -6 డిగ్రీస్లో షూట్ చేస్తున్నాము మంచుకొండల్లో. అంతా స్నో అంతా పడిపోతుంది, చాలా -6 డిగ్రీస్, అందరు షివర్ అయిపోతున్నాం. మేమంతా కార్లో కూర్చొని హీటర్స్ ఆన్ చేసుకొని కూర్చున్నాం నెక్స్ట్ షాట్ కోసం. అతను మాత్రం బేర్ బాడీలో ఉండి, ఏం పర్లేదు, నాకేం పర్లేదు, మనం ఫస్ట్ షూట్ ఫినిష్ చేసుకోవాలి, మనం ఎక్కడ డిస్టర్బ్ చేయదు షూట్నని అలానే -6 డిగ్రీస్లో అతన్ని కంట్రోల్ చేసుకొని మరి షూట్ చేశాడు. ఎలా చేశాడు ఏంటో నాకు అర్థం కాలేదు. మేము మాత్రం స్వెటర్స్ అన్ని వేసుకొని కార్లో కూర్చొని ఎంజాయ్ చేసాం. సో ఆ తర్వాత పెద్ద లాగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 110 కిలోస్ ఉన్న ఒక మొద్దుని సింగిల్ హ్యాండ్గా లిఫ్ట్ చేసి తనే వెళ్ళాడు. ఆల్మోస్ట్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ దాన్ని లిఫ్ట్ చేస్తున్నాము. బట్ ఆ స్నోలో వెళ్ళాలంటే చాలా స్నో ఫాలో అవడం వల్ల ఎవరు సాహసం చేయలేదు ముందుకెళ్ళడానికి. అతను ఏం పర్లేదు, నాకు షార్ట్ ఇంపార్టెంట్, నువ్వు అనుకున్న ఇదే కాబట్టి ఈ విజన్ని నేను చేస్తాను, నన్ను నమ్మావు, నేను ఖచ్చితంగా చేస్తానని తన్నే పుష్ చేసి ఆ లాగ్ ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళి చేశాడు. తనకు ఆల్మోస్ట్ బ్లడ్ కారిపోయింది. తర్వాత చాలా జరిగిపోయి హాస్పిటలైజ్ అయిపోయారు. అయినా ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే షూట్ అంటే ఆయన ఫీవర్లోనే వచ్చేసి స్నోఫాల్లో షూట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఇంక నీ గురించి చాలా చెప్పాలి, బట్ ఇంకా చాలా ఉన్నాయి ఈవెంట్స్ చెప్పడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక నెక్స్ట్ చెప్పాలంటే మా జగదీష్ బ్రో. సో నా విజన్ నేను ఎగ్జాక్ట్గా ఏదనుకున్నానో రాగా రియలిస్టిక్గా, తర్వాత కొన్ని ఎలిమెంట్స్ అంటే ఈ అర్జున్ చక్రవర్తి లైఫ్లో చిన్నప్పటి నుండి అతను మిడిల్ ఏజ్ అయ్యే వరకు
ఈచ్ లైఫ్ని డిఫరెంట్గా క్యాప్చర్ చేద్దాం, డిఫరెంట్ లొకేషన్లో క్యాప్చర్ చేద్దాం అని 100 లొకేషన్లో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఓన్లీ నాకు సపోర్ట్గా ఉంది డిఓపి జగదీష్ బ్రో. అతను స్నో అంటే స్నోలో దూకాడు, వర్షం అంటే వర్షంలో దూకాడు. ఆల్మోస్ట్ క్రొకోడైల్స్ ఉన్న రివర్ ఉంది అక్కడ, కావేరీ రివర్, దాంట్లో క్రొకోడైల్స్ ఉన్నాయి, అయినా దాంట్లో దూకి మరి షూట్ చేశారు. సో ఇంకా ఆయన జస్ట్ ప్రాణం పెట్టాడు. ఇంక ప్రాణం అనేది కూడా చాలా తక్కువ విషయం. ఎందుకంటే నేను ప్రతి టైంలో నేను అనుకున్న షాట్ తీయడం కోసం ఎంత టైం పడుతుందో పర్లేదు, ఎన్ని టేక్లైనా పర్లేదు, మనకు టైం అయినా పర్లేదు, నేను షూట్ చేస్తా అని ఆల్మోస్ట్ మార్నింగ్ 4 o'clock షూట్ అన్నా ఉన్నాడు. నైట్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ 72 hours మేము కంటిన్యూస్ షూట్ చేసాం. అతను అందరూ పడుకున్న, టీం అంతా పడుకున్న, నేను కూడా రెస్ట్ తీసుకున్నాను 4-5 hours. బట్ అతను మాత్రం రెస్ట్ తీసుకోకుండా లైటింగ్ సెటప్ చేయడానికి ఆల్మోస్ట్ 72 hours నిద్రపోకుండా చేశారు. ఇంకా అంటే అతనికి ఇంకేం చెప్పగలుగుతాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంకా ఇంత సపోర్ట్ చేసినందుకు. సో నెక్స్ట్ విఘ్నేష్. సో విఘ్నేష్ వచ్చేసి ఈయన బేసికలీ సౌండ్ డిజైనర్. సో సౌండ్ డిజైనర్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వు అవ్వాలన్నప్పుడు విఘ్నేష్ వచ్చేసి బ్రో నేను ఎలా చేయగలుగుతాను అన్నాడు. బట్ తనకున్న నాలెడ్జ్ నాకు అర్థమైంది, నువ్వు చేయగలుగుతావు అనేసరికి తనే ఓన్గా మ్యూజిక్ నేర్చుకున్నాడు. నేను ఆల్రెడీ అంటే ఆన్ బోర్డ్ అయిన తర్వాత మ్యూజిక్ నేర్చుకొని కంప్లీట్గా ట్యూన్ చేసి నన్ను ఇంప్రెస్ చేశాను. నేనే షాక్ అయ్యాను, ఇంత బాగా చేసాడు ఏంటని. ఆ తర్వాత మ్యూజిక్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏం చేసినా బడ్జెట్ మేము కొన్నిసార్లు కన్స్టెన్స్లో ఉన్న ఏం పర్లేదు పుష్ చేసుకుంటూ తనే ఆర్టిస్ట్తో మాట్లాడి చాలా పుష్ చేశాడు. బుధా ఫెస్ట్లో వెళ్ళి మేము ఆర్కెస్ట్రా చేయడానికి మెయిన్ కారణం ఇతనే. సో మా ప్రొడ్యూసర్ ఎలా సపోర్ట్ చేశారు, సేమ్ మ్యూజిక్ సైడ్ నుంచి అలా చేశారు. మీరు మ్యూజిక్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలో మ్యూజిక్ కంప్లీట్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంటుంది, అది నేను ప్రామిస్ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సపోర్ట్. నెక్స్ట్ మా హీరోయిన్ గురించి చెప్పాలి. సో హీరోయిన్ వచ్చేసి కంప్లీట్గా మైసూర్లో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కావేరీ రివర్లో షూట్ చేయాలి. ఆ కావేరీ రివర్లో చూసిన కంప్లీట్గా తన క్యారెక్టర్ని మేము రైన్తో ఫాలో అప్ చేసాం. సో తన క్యారెక్టర్ ఎప్పుడైతే ఎమోషన్ అవుతుందో తన రెయిన్ ఫాలో అవుతుంది, రెయిన్ ఎక్కువ ఫాలో అవుతుంది. తను ఎప్పుడైతే డ్రైగా ఎమోషన్ ఉంటుందో డ్రై లొకేషన్లో షూట్ చేసాం. ఆ కంటిన్యూస్గా కంప్లీట్గా మేము 10 days చేసిన స్కెడ్యూల్లో ఎవ్రీ డే ఆల్మోస్ట్ 4-5 hours రెయిన్లోనే ఉంది. తను కంప్లీట్గా ఫీవర్ వచ్చినా, తను హెల్త్ బాగాలేకున్నా తను పుష్ చేసి ఏం పర్లేదు నేను చేస్తా అని చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో తను తెలుగు నేర్చుకొని డైలాగ్స్ నేర్చుకొని చెప్పింది ప్రాంప్టింగ్ లేకుండా. సో ఆల్మోస్ట్ ఏంటంటే నేను తన వల్ల ఇమ్మీడియట్గా సింగిల్ టేక్స్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సిజా. సో నెక్స్ట్ మా దుర్గేష్ బ్రో. సో మా సినిమా చెప్పాలంటే ఈయన సెకండ్ ఇయర్ అనుకోవచ్చు. కంప్లీట్గా విజయ్ ఎలా ట్రావెల్ చేసే సినిమా అంతా ఎలా ఉన్నాడో కంప్లీట్గా దుర్గేష్ కూడా తను 4.5 years ఏ సినిమా చేయకుండా ఈ కమిట్మెంట్తో ఇదే సినిమాలో ఉన్నాడు. తన సేమ్ హీరోతో పాటు ఎలా ఉంటుందో ఏజ్ వేరియేషన్స్, లుక్ వేరియేషన్స్, తర్వాత ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ సేమ్ దుర్గేష్ కూడా అలానే ఫాలో అయ్యి కంప్లీట్గా 4 years డెడికేటెడ్గా ఉన్నాడు ఏం చేయకుండా. సో ఏం పర్లేదు బ్రో, నేనే అడిగాను మధ్యలో షూట్ మధ్యలో గ్యాప్లు వస్తుంటే పర్లేదు వేరే సినిమా చేసుకొని రా బ్రో, పర్లేదు నేను వెయిట్ చేస్తాను అంటే, లేదు నేను వేరే చేయను, ఇది మన ఫినిష్ అయ్యాకనే రిలీజ్ అయ్యాకనే వేరే దానికి వెళ్ళిపోతాను, 4 years ఏం చేయకుండా ఉన్నావు, థ్యాంక్ యూ బ్రో. సో నీ సపోర్ట్ చాలా డెడికేషన్కి. సో ఇంక మా ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ పటేల్. సో కంప్లీట్ బ్రదర్ లాంటి సుమిత్ పటేల్. ఆల్మోస్ట్ మీ ఇద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం 4-5 years. కంప్లీట్గా అతను ఆల్మోస్ట్ 120 లొకేషన్లో షూట్ చేయాలంటే ఇమ్మీడియట్గా ఒక్కోసారి లొకేషన్ పర్మిషన్ దొరకనప్పుడు ఇమ్మీడియట్గా వేరే లొకేషన్ షిఫ్ట్ చేయాల్సి ఉంది. కంప్లీట్గా ఆర్ట్ వర్క్, సెట్ వర్క్, డే అండ్ నైట్ వర్క్ చేశారు. చాలాసార్లు రెయిన్ వల్ల కొలాప్స్ అయిపోయింది, తర్వాత కోవిడ్ వల్ల కొన్ని క్రౌడ్ పర్మిషన్ దొరక్క వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఆ సెట్స్ అన్నిటిని అలానే హ్యాండిల్ చేస్తూ, ఆ పర్మిషన్ హ్యాండిల్ చేస్తూ, ఆ సెట్స్ కూలిపోయినా మళ్ళీ దాన్ని రీడిజైన్ చేస్తూ చాలా వర్క్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా కంప్లీట్గా టైం లైన్ ఎలా ఫాలో అవుతుందో ఫిల్మ్ కంప్లీట్గా అదే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్గా ఉంటుంది కంప్లీట్ ప్రొడక్షన్ డిజైన్ వర్క్స్ అంతా. థ్యాంక్ యూ సుమిత్. సో ఈ సినిమా పనిచేసిన ముఖ్యంగా ఎడిటర్ ప్రదీప్ ఇక్కడ రాలేదు, మిస్ అయ్యారు. బట్ అతను చేసిన ఎడిటింగ్, అతను చాలా కొత్త అతను. సో అయినా కూడా ఎడిటింగ్ ఎంత సీమ్లెస్గా కంప్లీట్గా ఎటువంటి జర్కులు లేకుండా అంత నీట్గా ప్రజెంట్ చేశాడంటే ఫిల్మ్ని ఒక ఇంటర్నేషనల్ ఎడిటింగ్ ఎలా ఉంటుందో అలా ఎడిటింగ్ ప్యాటర్న్ చేశారు. సేమ్ కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత గారు. సో తను కంప్లీట్గా మా పీరియడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ఉండాలి. ఆ క్యారెక్టర్, అర్జున్ క్యారెక్టర్ ఎలా ట్రావెల్ అవుతుందో, అతని బ్యాక్ డ్రాప్, అతని ఫినాన్షియల్ థింగ్స్ బట్టి ఎలా డిజైన్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ చెప్పల నుండి కంప్లీట్ అతను వేసుకున్న డ్రెస్, హెయిర్ కంప్లీట్గా తనే డిజైన్ చేసి ఆల్మోస్ట్ 4 years మాతో ట్రావెల్ చేసింది. ఇంకా చెప్పాలంటే మా పబ్లిసిటీ డిజైనర్ అఖిల్ డే అండ్ నైట్ వర్క్ చేసి పోస్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అతను డిజైన్ చేశారు. అతను ఇక్కడ రాలేకపోయాడు. థ్యాంక్ యూ అఖిల్. ఇంకేమన్నా మిస్ అయితే సారీ. ఆల్మోస్ట్ ఈ టీమ్ అను రాఘవపూడి గారు చాలా థ్యాంక్స్ అండి. అడిగి వెళ్ళిన వెంటనే టీజర్ లాంచ్ చేశారు. సినిమా చూసి చాలా సపోర్ట్ చేశారు, బాగా తీశారు, టాప్ నాచ్ క్వాలిటీలో తీశారు, మీకు ఎటువంటి హెల్ప్ కావాలని చేస్తా అన్నారు. థ్యాంక్ యూ హను గారు. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 4.5 years నాతో ట్రావెల్ చేశారు.
సో ఒక్కోసారి వాళ్ళు మేము సరిగ్గా ఫుడ్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు లొకేషన్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు మీ స్నోలో చిక్కుపోయాం. సో అయినా వాళ్ళు ఫుడ్ లేకుండా ఆల్మోస్ట్ 4-5 అవర్స్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసినందుకు. సో మా టీం అంతా అందరినీ తీసుకున్నాను. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టి తీశారు. అంతకంటే ఎక్కువనే పెట్టి నా విజన్కి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని సపోర్ట్ చేయండి. సో అందరు యంగ్స్టర్స్ అందరినీ ముందుకు పుష్ చేయండి. అండ్ పిఆర్ఓ అండ్ తేజు గారు అండ్ డిజిటల్ మార్కెటింగ్ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా సినిమాని బాగా పుష్ చేస్తున్నారు. సో మీ పుష్ వల్ల మా సినిమా ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా వస్తున్నాం, అదరగొడుతున్నాం, ఖచ్చితంగా చెప్తాను. సినిమా నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఫిల్మ్ తీసాం, అందరికీ నచ్చుతుంది, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ. That's amazing. Thank you so much. Yes, sir, please.